రైతులకు యూరియా కష్టాలు ఎక్కడ ఉన్నాయి? రైతులకు యూరియా అవసరానికంటే ఎక్కువ ఉంది. ఎవరైనా దొంగ ప్రచారాలు చేస్తే ఊరుకోము, వాళ్ళకి సంగతి తేలుస్తాము, వాళ్ళ మీద కేసులు పెడతాము అంటూ చంద్రబాబు గారి దగ్గర నుంచి పలువురు నాయకులు మాట్లాడుతూ వచ్చారు. అచ్చెన్నాయుడు కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడే శాసనసభ వేదికగా చెప్పుకొచ్చారు, యూరియా కష్టాలు నిజమే అని అంగీకరించారు. అధిక విస్తీర్ణంలో పంట సాగు వల్ల యూరియా వాడకం వల్ల క్యాన్సర్ వస్తుంది, వాడకం తగ్గించని కేంద్రం ప్రకటన చేసి రాష్ట్రాల కోటా కూడా తగ్గించేసింది అంటూ కేంద్రం మీదకి నెపం నెట్టారు. కర్ణాటక తెలంగాణ రైతులు ఫోటోలతో ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అధిక వర్షపాతం వల్ల పొలాలు మునిగి మొదట వేసిన యూరియా పోయింది, దానివల్ల కూడా ఇప్పుడు సమస్య వచ్చింది. రబీలో వాడాల్సిన యూరియాని రైతులు ఇప్పుడే కొని నిల్వ చేసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం వచ్చిందని చెప్పుకొచ్చారు. వాస్తవ అధ్యక్ష, యూరియా ఈ సంవత్సరం 1.23 లక్షల హెక్టార్లు గత సంవత్సరం కంటే 1.23 లక్షల హెక్టారుల్లో పంట ఎక్కువ పెట్టారు అధ్యక్ష. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, పంజాబ్లో యూరియా వాడడం వల్ల చాలా మంది క్యాన్సర్ వస్తుంది, ఈ దేశంలో యూరియా వల్ల చాలా మంది క్యాన్సర్ వ్యాధితో చనిపోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కండి, యూరియా వాడకాన్ని తగ్గించండి, మీ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి అలాట్మెంట్స్ కూడా మేము తగ్గిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అధ్యక్ష. ఎప్పుడైతే ప్రకటన చేసిందో దీనికి తోడు తెలంగాణలో మీరు చూస్తున్నారు అధ్యక్ష, యూరియాకి ఎటువంటి సమస్యలు వచ్చాయో, కర్ణాటకలో చూశారు అధ్యక్ష ఎటువంటి సమస్యలు వచ్చాయో. ఈ ఫోటోలన్నీ తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫేక్ పార్టీ రైతుల్లో భయాందోళన క్రియేట్ చేసింది. మొన్ననే మేము చూసాం 900 పోస్టులు అధ్యక్ష. అమెరికాలో ఉన్నటువంటి ఈ ఫేక్ పార్టీ వాళ్ళు యూరియా దొరకదు, యూరియా దొరకడం లేదు, రైతులు ఆందోళన చెందుతున్నారు, మొత్తం తప్పుడు ప్రచారం చేశారు. కొన్ని పేపర్లలో మీడియాలో విపరీతంగా ఈ తప్పుడు ప్రచారం చేశారు అధ్యక్ష. దీనివల్ల రైతుల్లో ఆందోళన చెంది యూరియా దొరకదేమని కొంత భయపడ్డారు. ఎప్పుడైతే ఈ సమస్యలు వచ్చాయో నేను అంగీకరిస్తున్నాను, ఒక 10 రోజులు ఈ రాష్ట్రంలో యూరియా సమస్య వచ్చింది అధ్యక్ష. డిమాండ్ విపరీతంగా పెరిగింది. దానికి కారణం 1,23,000 హెక్టారుల్లో అదనంగా పంట వేయడం ఒక ఎత్తైతే, ఒక నెల తరువాత ఏదైతే కృష్ణా, గుంటూరు కొన్ని జిల్లాల అధ్యక్ష ఒక నెల తరువాత పంటలు వేస్తారు. వర్షాలు విపరీతంగా పడ్డాయి, 20 రోజుల మధ్యలో డ్రై స్పెల్ వచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే వర్షాలు బాగా పడ్డాయో అందరూ వరి నాట్లు వేయడం ప్రారంభించారు. ఆ డిమాండ్ పెరిగింది. ఇంకొక సమస్య, గుంటూరు జిల్లాలో మొత్తం నాట్లేశారు అధ్యక్ష. మొదటి ఫేజ్ అంతా యూరియా సప్లై చేశాం. ఎప్పుడైతే భారీ వర్షాలు పడ్డాయో మొత్తం పొలాలన్నీ మునిగిపోయి వేసినటువంటి యూరియా అంతా పోయింది. మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా డోస్, బూస్టర్ డోస్ కావాలని వాళ్ళు అడిగారు అధ్యక్ష. దీనికి తోడు హార్టికల్చర్ పంటలకి విపరీతంగా యూరియా డిమాండ్ పెరిగింది. దీనన్నిటికంటే రైతులు యూరియా 3 పర్యాయాలు వేస్తారు అధ్యక్ష. మొదటి ఫేజ్లో ఎకరాకి 25 కేజీలు, రెండో ఫేజ్లో 25 కేజీలు, మూడో ఫేజ్లో 25 కేజీలు ఒక ఎకరాకి వేస్తారు అధ్యక్ష. ఎప్పుడైతే ఈ పేపర్లో వచ్చిందో, సోషల్ మీడియాలో వచ్చిందో, ఈ సమస్యలన్నీ వచ్చాయో వాళ్ళు ఆందోళన చెంది ఒకేసారి 3 విడతలకు కావలసినటువంటి యూరియా తీసుకోవడం ప్రారంభించారు అధ్యక్ష. దీనికి తోడు రబీలో కూడా 9,50,000 మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం రబీకి సపరేట్గా కేటాయించింది. ఆ కేటాయింపులు రబీలో సప్లై చేస్తాం, కానీ ఇప్పుడే రేపు రబీకి దొరకదేమని ఆందోళన చెంది రబీకి కావలసినటువంటి యూరియా కూడా కొంతమంది తప్పు పట్టడం లేదు, ఆందోళన చెంది నిల్వ చేసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. ఇది ఇందులో విచిత్రం ఏంటంటే కేంద్రం ఇవ్వాల్సిన కోటా కంటే ఎక్కువ ఇచ్చారని ఇంతకుముందు ఇది అచ్చెన్నాయుడు గారు చెప్పారు, చంద్రబాబు గారు కూడా చెప్పారు. తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్తా. అట్లాగే పేపర్లలో వార్తలకే కంగారు పడిపోయారు రైతులు, అంటే అక్కడెక్కడో ఫోటోలు పెట్టారు.
ఇక్కడ కనబడుతున్న ఫోటోలు ఎదురుగుండా ఉండగానే. కాబట్టి డైవర్షన్ చేస్తున్నారు. ఇప్పుడు అది బీజేపీ చెప్పాలి ఏంటిది అంటే బీజేపీని ఎత్తినేసేసారు. ఇది క్యాన్సర్ అన్నటువంటి వంకతో కేంద్ర ప్రభుత్వం తగ్గించింది అన్నట్టుంది. అంటే వాళ్ళని ఎత్తిన నెపాన్ని నెట్టారు. ఇక్కడ వాస్తవంగా ముందు చెప్పింది ఏంటి, ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్ళింది, దొంగచాటుగా అమ్ముకున్నారు. విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్నారు కూడా కదా చాలా చోట్ల. ఇప్పటికి కూడా దొరుకుతుంది బ్లాక్లో ఎక్కువ రేటు, అవి మాత్రం దాచేశారు.